నమస్తే ఆల్. బీప్ రవ్వ ముద్ద, చెనిక్కాయలు గుజ్జు. చెనిక్కాయలు ఇలా ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నూగులు వేసుకొని, నల్ల నూగులైనా పర్వాలేదు, తెల్ల నూగులైనా పర్వాలేదు. ఇంకా ఇక్కడ ముద్దకి 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని నూనె లేకపోతే నెయ్యి ప్లస్ ఉప్పు యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కారం వచ్చేసి మీకు నచ్చినంత మీ స్పైస్ తినడం బట్టి గుంటూరు మిరపకాయలు అండ్ బ్యాడగి మిరపకాయలని మీరు ఫ్రై చేసుకోవాలి కొంచెం నూనె వేసి. శనక్కాయలు నూగులతో పాటు ఉప్పు మరి బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ సైడ్ నీళ్ళు ఉడుకుతా ఉంది కాబట్టి 1 గ్లాస్ రవ్వ వేసేసి బాగా ఇలా తిప్పేసి క్లోజ్ చేసి పెట్టేసేయాలి. ఇలా ఆడిచాక కొంచెం 1 స్పూన్ అంతా ఒట్టి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ ఆడిచిన దాంట్లో వట్టి మిరపకాయలు వేసేసి చింతపండు రసం పిండాలి. మరి దీంట్లో మీరు కావాలంటే ఇంకొంచెం ఉప్పు బెల్లం ఏదైనా మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా మెత్తగా రుబ్బుకొని దాన్ని బౌల్కి షిఫ్ట్ చేసేసి బాగా జార్ కూడా కడిగి నీళ్ళు వేసేసి ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకొని దానికి కొంచెం కొరియాండర్ యాడ్ చేశాను. ఇంకా నార్మల్ ఉద్దిపాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తిరువాత పెట్టడమే. గొజ్జు రెడీ. సో ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. గొజ్జు అంటారు, చట్నీ అంటారు, కానీ ఇది వచ్చి మనం నల్ల నువ్వులు వాడాం కదా. ట్రెడిషనల్గా అయితే నల్ల నువ్వులు వాడతారు, బట్ ఇప్పుడంతా చాలామంది తెల్ల నువ్వులు వాడతారు. సో ఆ టెక్స్చర్ చూసేదానికి కలర్లా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇలా కాలే ముద్దతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Hope you liked it. Please try.